క్రీస్తు శకం 1913 సంవత్సరంలో వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? క్రీస్తు శకం 1913 సంవత్సరంలో వనరుల పరిరక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు ఆప్షన్ 1 అండి. గిఫర్ ఫిష్కార్ అండి. అలాగే వనరులు మానవుని అవసరాలు తీర్చే సాధనాలని ఎవరు నిర్వహించారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. జిమ్మార్మాన్ అండి. అలాగే క్రింది వాటిలో తరిగిపోయే వనరులకు ఉదాహరణ ఏదని అడుగుతున్నారండి. క్రింది వాటిలో తరిగిపోయే వనరులకు ఉదాహరణ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. బొగ్గు, ఇనుము, పెట్రోలియం. ఇది మనకు డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్ బిట్స్ అండి. దీని యొక్క ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతూ ఉంటాను. మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అవి మన ఛానల్‌లో పెడుతున్నాము. డైలీ వీడియోస్ పెడుతున్నామండి. కంటెంట్ వైజ్ చేస్తున్నాము. లెసన్ వైజ్ చేస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఓకే అండి.